ఒకరోజు రెండు కాకులు కలు మరియు చిక్కు ఒక దట్టమైన అడవిపై ఎగురుతూ ఉన్నాయి. కింద రెండు కోతులు మింటూ మరియు బంటు ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని రసం తేలిన మామిడి పళ్ళను గురించి వాదన పడుతున్నారు. ఈ మామిడి పండ్లు మొదట నేను కనుగొన్నాను అని మింటూ అరిచాడు. లేదు, అవి నాకే చెందాలి అని బంటు వాదించాడు. అవి తగువాడుతుండగా మామిడి పండ్లు వారి చేతిలో నుండి జారి దగ్గరలో ఉన్న నదిలో పడిపోయాయి. తమ మామిడి పండ్లు కొట్టుకుపోవటాన్ని చూసి కోతులు ఆశ్చర్యంతో నిలిచిపోయాయి. అదే సమయంలో కాకులు పైనుంచి చూసి నవ్వాయి. ఇవ్వరు చూడండి, తాము స్వార్థపరులుగా వ్యవహరించటం వల్ల అన్నీ పోగొట్టుకున్నారు అని కలు అన్నాడు. కానీ చిక్కుకు ఒక ఆలోచన వచ్చింది. మనము సహాయం చేయడం మంచిది అని అన్నాడు. కాకులు కోతుల దగ్గరికి వచ్చి, మీరిద్దరూ కలిసికట్టుగా పనిచేస్తే ఇంకా ఎక్కువ మామిడి పండ్లు సులభంగా దొరుకుతాయి అని చెప్పాయి. తాము చేసిన పొరపాటును గుర్తించిన కోతులు వాదనను వదిలేసి కలిసికట్టుగా చెట్టెక్కి మామిడి పండ్లను తీయడం ప్రారంభించాయి. కాకులు గాలిలో ఎగురుతూ ఉత్తమమైన పండ్లు ఎక్కడ ఉన్నాయో చూపించాయి. చివరికి కోతులు మరియు కాకులు కలిసి మామిడి పండ్లను ఆనందంగా పంచుకొని తిన్నాయి. నీతి: స్వార్థం నష్టానికి దారితీస్తుంది, కానీ ఏకత విజయాన్ని తీసుకువస్తుంది.